జనరల్గా మనకి చాలా గేమ్స్ వినే ఉంటాం. అందులో హంటెడ్ గేమ్స్ అంటే మనకి గుర్తొచ్చేది స్పిరిట్ గేమ్. అది ఓన్లీ మన ఇండియన్స్కి, కానీ మనకి తెలియకుండా చాలా హంటెడ్ గేమ్స్ ఉన్నాయి. అందులో ఈ బ్లూ గేమ్ కూడా ఒకటి. మన ఇండియాలో ఏదైనా గేమ్ చాలా ఈజీగా ఫేమస్ అవుతుంది. ఎస్ఏలో లారా అని ఒక అమ్మాయి ఉండేది. తనకి ఒక 4 బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు 5 మెంబర్స్ ఒక బ్యాచ్ కాలేజ్లో. ఈ 5 మెంబర్స్ చేసిన గోల ఎవరు చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ బ్యాచ్కి ఉన్నంత దూల కూడా ఎవరికి ఉండదు. కాలేజ్లో ఏ పని అయితే చేయొద్దని అంటారో అదే పని చేస్తారు వీళ్ళు. ఎన్నోసార్లు కాలేజ్ వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ ఇచ్చారు, అయినా నో యూస్. ఇంకా వాళ్ళని పట్టించుకోవడం మానేశారు కాలేజ్లో. వీళ్ళు సింపుల్గా ఏం చేస్తారంటే హంటెడ్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ నిజంగా ఏమైనా ఉందా లేదా, ఫేక్గా వ్యూస్ కోసం ఏమైనా చెప్తున్నారా అని వెళ్ళి కనుక్కునే రకం. సో అలా నార్మల్గా సాగుతున్న వాళ్ళ జీవితంలో సడన్గా ఒక పెద్ద బ్రేక్ పడింది. దానితోటి వాళ్ళ లైఫే మారిపోయింది. ఒకరోజు లారా ఇంటర్నెట్ సర్వీసింగ్ చేస్తున్నప్పుడు సడన్గా తనకు ఒక గేమ్ కనపడుతుంది. అదే బ్లూ గేమ్ గురించి మొత్తం చదివింది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పింది. అందరూ చాలా థ్రిల్గా ఫీల్ అయ్యారు. వెంటనే ఈ గేమ్ ఆడాలనుకున్నారు. అదే రోజు నైట్ లారా వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికో బయటికి వెళ్తారు. ఆ రోజు నైట్ గేమ్ లారా వాళ్ళ ఇంట్లో ఆడదామని ప్లాన్ చేశారు. గేమ్ ఇన్స్ట్రక్షన్ మొత్తం లారా వాళ్ళ గ్యాంగ్కి చెప్పింది. కానీ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తారేమో అని నేనే ఆడుతా, మీరు అందరూ బయట ఉండండి అని చెప్పి లారా వాష్రూమ్లోకి వెళ్ళింది. లారా తన హ్యాండ్స్ ఒక బేబీని పట్టుకుంటుంది. 13 టైమ్స్ బ్లూ బేబీ అని అంటుంది. ఒకేసారిగా లారా హ్యాండ్స్ చాలా బరువు అయిపోయినట్టు అనిపించింది. లారాకి చాలా భయమేసింది. తన చేతుల మీద ఎవరో స్క్రాచ్ చేస్తున్నట్టు అనిపించింది. బయట రూమ్లో లైట్స్ అన్నీ బ్లింక్ అవుతున్నాయి. బయట వాళ్ళ ఫ్రెండ్స్కి అర్థమైనట్టు ఉంది గేమ్ వర్క్ అవుతుంది అని. ఒకేసారి లారా హ్యాండ్స్ చాలా బరువు అయిపోయినట్టు అనిపించింది. లారాకి చాలా భయమేసింది. తన చేతుల మీద ఎవరో స్క్రాచ్ చేస్తున్నట్టు అనిపించింది. బయట రూమ్లో లైట్స్ అన్నీ బ్లింక్ అవుతున్నాయి. బయట వాళ్ళ ఫ్రెండ్స్కి అర్థమైనట్టుంది గేమ్ వర్క్ అవుతుందని. లారా తన హ్యాండ్ని ఎవరో స్క్రాచ్ చేస్తున్నట్టు అనిపించగానే షాక్లో ఉండిపోయి గేమ్ నెక్స్ట్ స్టెప్ ఫాలో అవ్వలేదు. అదే తను చేసిన మిస్టేక్. నెక్స్ట్ స్టెప్ చేయకుండా అలానే నిల్చొని ఉండిపోయింది. ఆ బాత్రూంలో ఏవేవో సౌండ్ రావడం స్టార్ట్ అయ్యాయి. లారాకి భయం వేసింది. వెంటనే హ్యాండ్స్ నార్మల్ చేసింది. అప్పుడు తను ఎదురుగా ఉన్న మిర్రర్లో చూస్తే తన వెనుక ఎవరో తెల్లగా నిల్చొని కనబడింది. ఆ లేడీ గివ్ మై బేబీ అని అరిచింది. ఆ సీన్ చూడగానే లారాకి గట్టిగా అరిచింది. వెంటనే బయటున్న వాళ్ళ ఫ్రెండ్స్ భయపడ్డారు. డోర్ తీయడానికి ట్రై చేశారు, కానీ రాలేదు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టూ ఉన్న నైబర్స్ని పిలవడానికి వెళ్ళారు. కానీ వచ్చి చూసేలోపు వాష్రూమ్ నుండి బ్లడ్ వచ్చింది. డోర్ బద్దలు కొట్టి చూస్తే లోపల మొత్తం బ్లడ్. లారాకి అక్కడే చనిపోయి ఉంది. ఒకేసారిగా అందరూ షాక్ అయిపోయారు. ఆ న్యూస్ బాగా వైరల్ అయింది. ఇంకా అలానే ఆ గేమ్ ఆడి చాలామంది చనిపోయారు. అసలు ఈ బ్లూ గేమ్ అంటే ఏంటి? యాక్చువల్గా ఈ గేమ్ ఆడాలంటే చేతుల్లో ఒక స్పిరిట్ వస్తుందని నమ్ముతారు. ఈ గేమ్ని బాత్రూంలో ఒంటరిగా అన్ని లైట్స్ ఆఫ్ చేసి చేయాలంట. 13 టైమ్స్ బ్లూ అంటే హ్యాండ్స్ హెవీ అయిపోతాయి. చేతు మీద ఎవరో స్క్రాచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఎక్కువ వెయిట్ అవ్వకూడదు. ఆ బేబీ వెయిట్ అయ్యేలోపు వెళ్ళి టాయిలెట్ ఫ్లష్లో పడేయాలంట. ఒకవేళ అలా పడేయకపోతే ఆ లేడీ వస్తుందంట. గట్టిగా గివ్ మై బేబీ అని అరుస్తుందంట. అరిచి చంపేస్తుందంట. ఇది మన వాళ్ళు అందరూ ఆడిన గేమ్. కానీ ఇక్కడ ఆ లేడీ ఎవరో కాదు, మన అందరూ విన్న కథ, బ్లడ్ మ్యారీ స్టోరీ. ఆ లేడీయే వస్తుందని చాలామంది అనేవారంట. కానీ నిజానికి ఆ బేబీకి బ్లడ్ మ్యారీకి లింక్ ఏంటి? బ్లడ్ మ్యారీ తన పిల్లడిని చిన్నప్పుడే చంపేసిందంట. అది కూడా ఒక పీస్ ఆఫ్ గ్లాస్ తీసుకొని కడుపులో పొడిచి చంపేసిందంట. ఆ పిల్లాడే ప్రపంచాన్ని చూడలేకపోయాడు కాబట్టి. అందుకే బ్లూ గేమ్ అని ఆడినప్పుడు హ్యాండ్స్లో ఎక్కువ బరువు అనిపిస్తుందని కొంతమంది అంటారు. బ్లడ్ మ్యారీ ఆ పిల్లాడి కోసమే వస్తుందంట. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు, కానీ ఈ గేమ్ ఆడి చాలామంది చనిపోయారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.